హలో గ్రూప్ టు ఆస్పిరెంట్స్. ఈరోజు మనం వీడియోలోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బెస్ట్ బుక్ మరియు కరెంట్ అఫైర్స్కి ఏ మ్యాగజైన్ అయితే బాగుంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అనేది డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు సైన్స్ అండ్ టెక్నాలజీలోని కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ని బిట్స్ రూపంలో మనం డిస్కస్ చేస్తున్నాం. తెలిసిన విషయమే. ఇప్పటి వరకు 7 వీడియోస్ పెట్టాను. అలాగా 25 to 30 వీడియోస్ పెడదామని నా ఉద్దేశం. టోటల్ కరెంట్ అఫైర్స్ మొత్తం బిట్స్ రూపంలోనే కవర్ చేసేటట్టు. దానికి వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే మీ నుంచి నేను రెస్పాన్స్ కోరుకుంటున్నాను. నిజంగా 25 to 30 వీడియోస్ వరకు కంటిన్యూ చేయాలనుకుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ రెస్పాన్స్ని తెలపండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ కామెంట్స్ రూపంలో చూస్తున్నాను. చాలా అంటే చాలా పాజిటివిటీ ఉంది. అసలు మీ కామెంట్స్ చూస్తుంటే ఎనర్జీ డబుల్ అవుతుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని నాకు అనిపిస్తుంది. రియల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సరే, ఇప్పుడు మనం స్టాటిక్ పార్ట్కి వచ్చేసి ఎప్పుడైనా ఎస్ఎన్టీ కరెంట్ స్టాటిక్ అనే 2 విభాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ వీడియో మనం డిస్కస్ చేసాం. అయినా కామెంట్ సెక్షన్లో కొంతమంది అడిగారు, వాళ్ళ కోసం చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అయితే RRR లేదా విన్నర్స్ ఇంకేదైనా అదర్ బుక్స్ ఫాలో అవుతున్నారు. స్టాటిక్ సంబంధించి ఏది ఫాలో అయినా ప్రాబ్లం లేదు. నేనైతే RRR ఫాలో అవుతున్నానండి. RRR బుక్ చదివిన వాళ్ళు కంటిన్యూ చేయండి, లేదా ఇంకే బుక్ ఇంతవరకు ఆల్రెడీ స్టార్ట్ చేసి సగం కంప్లీట్ చేసిన వాళ్ళు అదే బుక్ ఫాలో అవ్వండి. బుక్ అయితే దయచేసి మార్చకండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం RRR ఎందుకంటే నేను ఎందుకు ఫాలో అవుతున్నాను ఆ విషయం చెప్తాను. సిలబస్ కాపీలు ఉన్న ప్రతి పదానికి కూడా ఒక వివరణ ఇచ్చారు. ప్రతి పదం సిలబస్లో ఉన్న ప్రతి పదానికి కూడా కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళింది చాలా తక్కువ. అందుకే నేను RRR బుక్ సెలెక్ట్ చేసుకొని చదువుతున్నాను. అయినప్పటికీ కూడా నేను RRR ఆల్రెడీ ముందే చెప్పాను. 3rd యూనిట్ 4th యూనిట్ 5th యూనిట్ చదివేశాక 1st యూనిట్ 2nd యూనిట్ చదవమని. ఇప్పటికి వచ్చి నేను 1st 2nd యూనిట్ స్టార్ట్ చేయలేదు. ఓన్లీ 3 4 5 యూనిట్స్ మాత్రమే చదివాను. ఎందుకంటే 1st యూనిట్ 2nd యూనిట్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిందే. 3 4 5 చదివాక టైం ఉన్నప్పుడు 1 2 ఫాస్ట్గా రివిజన్ లాగా చదువుకొని వెళ్ళిపోండి. మీరు మిగతా అదర్ బుక్స్ చదివినా సరే ఫాలో అవ్వండి. యాక్చువల్లీ ఎస్ఎన్డీకి ఎన్విరాన్మెంట్కి ఇంకా మంచి బుక్స్ ఉన్నాయి. మీకు సబ్జెక్ట్ ఇంకా డెప్త్కి కావాలంటే శంకర్ ఐఏఎస్ ఉంది, పిఎంఎఫ్ ఐఏఎస్ ఉంది, రవి పి అగ్రహారి ఉంది. ఇవన్నీ ఉన్నాయి బుక్స్. కానీ ఒక్క ఎన్విరాన్మెంట్ మీద మనకి 700-800 పేజీలు ఉంటాయి. అవన్నీ చదువుకొని కూర్చున్నామంటే మనం కరెంట్ రిలేటెడ్ చదవలేం. అందుకు నేను ఈ బుక్స్ రిఫర్ చేశాను. లేదు మాకు టైం ఉంది, సబ్జెక్ట్ మీద ఎక్కువ కమాండ్ తెచ్చుకోవాలని ఉంటే మీరు పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ శంకర్ ఐఏఎస్ కానీ ఇవి లేదా రవి పి అగ్రహారి కానీ ఈ బుక్స్ ఫాలో అవ్వచ్చు. అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా నేను ఈ బుక్ అయితే మేలో తీసుకున్నానండి. ఈ మధ్య ఎక్కువ వీడియోస్ కూడా వస్తుంది. అనిల్ కుమార్ బుక్ పబ్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సరే, ఈ బుక్ కంప్లీట్గా తెలుగులో ఉంది. ఈ బుక్కి మోస్ట్ జీవికే పబ్లికేషన్స్ కాదు. సరే, ఈ బుక్కి ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుగులోని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అతి ముఖ్యంగా యూనిట్ వైజ్ ఇస్తున్నారు. యూనిట్ 1 సిలబస్లో ఏమున్న టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర, 2లో ఏమున్నాయో అవన్నీ ఒక దగ్గర ఇచ్చారు. కానీ తెలుగు బాగా వచ్చిన వాళ్ళు ఈ బుక్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఆ పదాలు కానీ ఆ స్టేట్మెంట్స్ కానీ చాలా తెలుగు అయినప్పటికీ కూడా నాకు చాలా వరకు అర్థం కాలేదు. కనుక మీరు ఒకసారి చదవండి, రఫ్ రీడింగ్ ఇవ్వండి, బుక్ నచ్చితే ఫాలో అవ్వండి, దట్స్ ఇట్. లేదు అనుకుంటే ఇంకా మనకి బోల్డ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఎమిగోస్ మ్యాగజైన్ కూడా బాగానే ఉంది. ఇదిగోండి, నేనైతే ఎమిగోస్ ప్రతి నెల కొంటున్నాను. ఇంగ్లీష్ కొంటున్నాను, తెలుగు కొంటున్నాను. ఇంగ్లీష్లో చదివేటప్పుడు అర్థం అవ్వకపోతే మనకి తెలుగు మ్యాగజైన్ చూసి రెఫరెన్స్గా వాడుతున్నాను. కనుక ఆల్మోస్ట్ పిఐబి నుంచి సేకరించిన డేటాయే ఎమిగోస్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఏకేఎస్ కూడా ఉంది. తెలుగులో పీడిఎఫ్స్ ఆన్లైన్ టెలిగ్రామ్ గ్రూప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎమిగోస్ ఉంది,
లేదు అనుకుంటే ఐఏఎస్ యూపీఎస్సికి సంబంధించిన మ్యాగజైన్స్ బోల్డ్ ఉన్నాయి. పిఎంఎఫ్ఐఏఎస్ కానీ, విజనోర్ది కానీ, వాజీరామ్ కానీ, చాలా మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి. మనం మ్యాగజైన్ చదివేటప్పుడు కంటెంట్ ఎంత బాగా ఇస్తున్నాడో ఒకటి చూడాలి. 2, ఆ మ్యాగజైన్ చదివేటప్పుడు కొంచెం మనకి వేగంగా అర్థం అవ్వాలి. అలాంటి మ్యాగజైన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 4-5 మ్యాగజైన్స్ చెప్పాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే చాలా ఉన్నాయి. పిఎంఎఫ్ఐఏఎస్, వాజీరామ్, ఎక్సెట్రా. ఎనీ యూపీఎస్సికి సంబంధించిన మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకొని 2-3 పేజెస్ చదవండి. నచ్చితే ఫాలో అవ్వండి. నేనైతే ప్రస్తుతానికి ఎమీగోస్ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫాలో అవుతున్నాను. మరియు నా సొంతంగా కూడా కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అది అయితే మన నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ బుక్లో చిన్న మిస్టేక్స్ అని చెప్పాను కదండి, అవి డిస్కస్ చేద్దాం. త్రిబుల్ ఆర్ బుక్లోని సెకండ్ రివైజ్డ్ ఎడిషన్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి పేజ్ నెంబర్ 607లో ఒకవేళ యూనిట్ వచ్చేసి 5.1 తెలుగు మీడియం బుక్ అయితే చూసుకోండి. ఈ మిస్టేక్ అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అని ఇచ్చి కింద కొన్ని ఇచ్చాడు. అందులో లాస్ట్ది హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని ఇచ్చాడు. హైడ్రోఫ్లోరోకార్బన్ అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కాదు. హైడ్రోఫ్లోరోకార్బన్ అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్. ఈ రెండింటికి కూడా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. మనకి క్లోరో యాడ్ అయితే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్ అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ విచ్ కెన్ డ్యామేజ్ ఓజోన్. దానికి ఆల్టర్నేటివ్గా తెచ్చింది హైడ్రోఫ్లోరోకార్బన్. ఆ రెండింటి మధ్య అంత డిఫరెన్స్ ఉంది. అందుకే అది మీకు వీడియో రూపంలో చెప్పడం జరిగింది. చూడండి, లాస్ట్లో చిన్న సరి చేసుకోండి. పేజ్ నెంబర్ 607లోనే, దట్స్ ఇట్. అండ్ సెకండ్ చూడండి, పేజ్ నెంబర్ 441 యూనిట్ 3లోని సంగై డాన్సింగ్ డీర్ ఆఫ్ మణిపూర్. దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ అనేది క్రిటికలీ ఎండేంజర్డ్ అనేది ఇక్కడ చివరన కరెక్ట్గానే ఇచ్చాడండి, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఈ బొమ్మలో చూడండి మనకి ఎండేంజర్డ్ అని ఇచ్చాడు. మనకి పిక్చర్స్లో ఉన్నది, బొమ్మల్లో ఉన్నది మనకి ఈజీగా మైండ్లో రికగ్నైజ్ అయిపోద్ది. చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఎండేంజర్డ్ అని ఇచ్చాడు. దాన్ని అరెస్ట్ చేసుకొని క్రిటికలీ ఎండేంజర్డ్ అని పెట్టుకోండి. ఈ రెండు మిస్టేక్స్ కూడా ఇంపార్టెంటే. అందుకే మీకు ప్రత్యేకంగా వీడియో చేసి మరి చెప్పాను. ఇంకా మనం చదివేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తుంటాను. అయితే మీరు ఎస్ఎన్టీ సిలబస్ని ఎంతవరకు కంప్లీట్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చెప్పాను 3, 4, 5 యూనిట్స్ త్రిబుల్ ఆర్ బుక్లో చదివాను. ఫస్ట్, సెకండ్ యూనిట్ అయితే నేను ఇప్పటికొచ్చి టచ్ కూడా చేయలేదు. ఈ వీడియో సమ్మరీని మరొకసారి చెప్తాను చూడండి. ఎస్ఎన్టీకి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా స్టాటిక్ ఏదైనా పర్లేదు. నేనైతే త్రిబుల్ ఆర్ ఫాలో అవుతున్నాను. ఆల్రెడీ చాలామంది విన్నర్స్ కానీ ఏది ఫాలో అయినా కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే త్రిబుల్ ఆర్ తీసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుద్దని సజెస్ట్ చేశాను. లేదు ఇంకా ఎక్కువ టైం ఉంటే శంకర్ ఐఏఎస్ కానీ, రవి పి అగ్రహారి కానీ, ఎనీథింగ్ పిఎంఎఫ్ఐఏఎస్ కానీ తీసుకోవచ్చు. మ్యాగజైన్కి వచ్చేసి అనిల్ కుమార్ సార్ది తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉంది. లేదంటే ఎమీగోస్ అనేది తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇంకా తెలుగు మీడియంలో బెస్ట్ మ్యాగజైన్ ఏదైనా వస్తే మీకు అప్డేట్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికల్లా మీకు పిఎంఎఫ్ఐఏఎస్ మ్యాగజైన్ కానీ, విజన్ కానీ, వాజీరామ్ కానీ ఏదైనా మీరు ఒకసారి చదివి మీకు అర్థమైతే కంటిన్యూ అయిపోండి. ఓకే, యాక్చువల్లీ ఈ వీడియో కంటిన్యూషనే సెప్టెంబర్ రీసెంట్ కరెంట్ ఇష్యూస్ వీడియో చెయ్యాలి యాక్చువల్లీ దీంతో కంటిన్యూస్గా. బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిందని అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ 10కి చాలా మంచి బిట్స్ ప్రిపేర్ చేశాను ఎస్ఎన్టీకి సంబంధించి. రేపు ఎర్లీ మార్నింగ్ 10 కానీ ఆల్మోస్ట్ అప్లోడ్ చేసేస్తాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. గొంతు అనేది చిన్నది డిస్టర్బ్ అయింది. దేవరా మూవీకి వెళ్ళాను, అక్కడ అరిచి గొంతు పోయింది. అందుకే చిన్న థ్రోట్లో చిన్న ప్రాబ్లం ఉంది. సరే, ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.